ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇదేంటంటే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మీకు, ఇదేంటంటే మ్యాంగో హల్వా అనమాట ఫ్రెండ్స్. ఇది మామిడికాయ హల్వా అనమాట. చూడండి, ఒకటే పెద్ద సైజు కాయతో తీసాను అనమాట ఫ్రెండ్స్ నేను. చూడండి, ఏంటంటే ముందుగా కాయ కడిగేసుకుని మామూలుగా అయితే 3 కాయలు పెట్టి వేసుకోవాలన్నమాట కేజీకి హల్వా అనమాట ఫ్రెండ్స్ ఇది. అయితే నేనేం చేశాను అంటే ఒకటే కాయ కేజీకి కొంచెం అటు ఇటుగా ఉన్న కాయని తీసుకుని బంగినపల్లి కాయని దాన్ని కడిగేసేసి పైన అంతా తీసేసి తొక్కంతా తీసేసాను అనమాట ఫ్రెండ్స్. తీసేసి కట్ చేసేసి ముక్కలు కట్ చేసేసి దాన్ని మిక్సీ పట్టేసాను ఫ్రెండ్స్. నేను పట్టేసేసి ఏం చేశానంటే మిక్సీ పట్టిన తర్వాత ముందుగా రెడీ పెట్టుకున్న ఇంట్లోకి ఏం కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే షుగర్ కానీ ఏది అంటే బెల్లం కానీ ఏదైనా సరే ఫ్రెండ్స్ మనం వేసుకోవచ్చు అనమాట. తీసుకుని ముందుగా రెడీ పెట్టుకున్న జీడిపప్పు తీసుకుని ఏం చేశానంటే నేను నెయ్యి, ఇలాచి ఇవన్నీ కూడా రెడీ పెట్టేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది పెట్టేసుకుని ముందుగా రెడీ పెట్టేసి ఉంచిన జీడిపప్పునేమో నెయ్యిలో ఫ్రై చేసేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. నేను ఫ్రై చేసుకున్నాక ఈలోపు మిక్సీ పట్టేసిన మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా, అదంతా కూడా గ్రేవీ అంతా కూడా నేను ఏంటంటే ముందుగా పెద్ద స్పూన్లు నెయ్యి పోసాను అనమాట ఫ్రెండ్స్. అది అంటే ఎక్కువే పడుతుంది అనమాట. ఎక్కువ నేను నెయ్యి ఉపయోగిస్తాను ఎక్కువ ప్రతి దానికి కూడా. పోసాను అనమాట ఫ్రెండ్స్. పోసేసిన తర్వాత దాంట్లోనే వేసేసి ఇదంతా కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేశాను అనమాట ఫ్రెండ్స్. నేను మామిడికాయ గ్రేవీని అంతా కూడా ఫ్రై చేసిన తర్వాత దాంట్లో ఏంటంటే షుగర్ కూడా మిక్సీ పట్టేసి ఉంచాను. ఇలాచి 4 ఇలాచి అనమాట ఫ్రెండ్స్. అది అవి కూడా మిక్సీ పట్టేసి షుగర్ పౌడర్ కలిపేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే గట్టి పాకం వచ్చేంత వరకు కూడా. అంటే ముందు ఏంటంటే ఆయిల్లో వేపిన జీడిపప్పు తీసేసిన దాంట్లో మామిడికాయ పేస్ట్ వేసాను కదా ఫ్రెండ్స్. అది ఆ పేస్ట్ బాగా కుక్ అయిన తర్వాత దాంట్లో ఏంటంటే షుగర్ కూడా ఒక గ్లాసుడు ఒక పెద్ద అంటే ఒక గ్లాసుడు అంటే ఒక మీడియం సైజు గిన్నె అనమాట ఫ్రెండ్స్. అది ఆ గిన్నెలో పోసనమాట, గిన్నెతో పోసనమాట షుగరు మిక్సీ పట్టింది. పోసేసి ఈ విధంగా చేశానమాట. మధ్యలో ఏంటంటే దీంట్లో నెయ్యి కూడా వేసానమాట. మనం ఇంకా బాగా గట్టిగా రావాలి, టేస్టీగా కావాలంటే దీంట్లో ఏంటంటే కొంచెం కారం ఫ్లాక్స్ పౌడర్ కానీ లేదు అనుకుంటే మిల్క్ పౌడర్ కానీ కలుపుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మ్యాంగో హల్వా అనమాట ఫ్రెండ్స్. మీకు ఫుల్ వీడియో కావాలంటే ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ మై రెసిపీస్లో ఫుల్ వీడియో ఉంటుంది అనమాట. అటు ఇటుగా అయినా ఒక రోజు లేట్ అయినా సరే. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మామిడికాయ హల్వా అనమాట, మ్యాంగో హల్వా.